అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి యూటర్న్ తీసుకున్నారు. తిరువూరు వివాదాలు ముగిసినట్లేనని ప్రకటించారు. నా నియోజకవర్గంలో ఎంపీకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తా అని ఆయన నుంచి అదే ఆశిస్తా అంటూ కూడా కొలికపూడి క్లారిటీ ఇచ్చారు. ఇటీవలి పరిణామాలు పార్టీకి ఇబ్బంది కలిగించి ఉంటే చింతిస్తున్నానంటూ కొలికపూడి చెప్పారు. ఇక నుంచి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతా అంటూ కొలికపూడి క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల కోసం కులం కార్డు తీయడం నా అభిమతం కాదంటూ కూడా కొలికపూడి మరోసారి చెప్పారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, గతంలో కూడా కొలికపూడి ఇదే విధంగా అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతున్నాం, ఇక ఆపేస్తున్నాం, ఇంకేమీ ఉండదు, అంతా కలిసికట్టుగా పార్టీలో ఐకమత్యంగా పనిచేసుకుంటాం, ప్రజల్లో ఉంటాం, ప్రజా సమస్యల మీద దీనికి సంబంధించి వారి సమస్యలకి సంబంధించి తీరుస్తామని కూడా కొలికపూడి గతంలో చెప్పినటువంటి పరిస్థితి యాజ్ యూజువల్గా అంతే కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఎలా చూడొచ్చు అంటారు ఈ ప్రకటన మనం? ఎస్ మురళి, అంటే గత కొన్ని రోజులుగా కూడా మనం చూస్తున్నాం, గత 5-6 నెలల నుంచి కూడా తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి కానీ విజయవాడ పార్లమెంట్ కి సంబంధించి కానీ పెద్ద ఎత్తున అంటే అసలు టీడీపీ కార్యకర్తలకు కూడా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అటు వైసీపీ కూడా దీన్ని అసలు తమకు అనుకూలంగా మార్చుకోవాలో లేదా అనే సందిగ్ధంలో కూడా వైసీపీ కనపడినట్టుగా కూడా కనపడింది. అలాగే ఇక్కడ అంటే పదే కొలికపూడి మీద అంటే కొలికపూడి దూకుడుగా కామెంట్స్ చేయడం, ఆ తర్వాత ఎంపీ రియాక్ట్ అవడం, ఆ తర్వాత మళ్ళీ దీన్ని సర్దుమణిగేందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కానీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళిద్దరు కూడా జోక్యం చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. అలాగే అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు కూడా పల్లా శ్రీనివాసరావు కొలికపూడి శ్రీనివాసరావుని పిలిచి ఇది కరెక్ట్ కాదు, అంటే ఇటువంటివి చేయడం వల్ల కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింటుంది, దాదాపు 2 దశాబ్దాల తర్వాత తిరువూరు నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగిరింది కాబట్టి ఇలా అంటే ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి తాము వెనకడుగు వేసేది లేదంటూ కూడా ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అటు చిన్ని అంటే కేసినేని చిన్ని కూడా చంద్రబాబు నుంచి స్వయంగా వార్నింగ్ వెళ్ళింది అనే ప్రచారం కూడా జరిగింది. స్వయంగా చంద్రబాబు కొలికపూడి శ్రీనివాసుని పిలిచి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా విభేదాలు మాత్రం ఇప్పటి వరకు కూడా తగ్గనటువంటి పరిస్థితి మనం నియోజకవర్గంలో చూస్తూనే ఉన్నాం. తాజాగా గంపలగూడలో వేణుగోపాల స్వామి గుడి విషయంలో ప్రోటోకాల్ కి సంబంధించి స్థానిక ఎమ్మెల్యేకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎంపీ కావాలని పట్టు వస్త్రాలకు సంబంధించి కొంత హడావిడి చేశారనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై కొలికపూడి అదేవిధంగా ఎంపీ ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు. ఇక తాజాగా మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం గంపలగూడెం పరిసర ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొలికపూడి దీనికి సంబంధించి నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన సందర్భంగా అంటే మళ్ళీ పల్లా శ్రీనివాసరావుతో మాట్లాడి నియోజకవర్గంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అనే దానికి సంబంధించి అటు కొంత వివరణ కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటి అని అంటే కొలికపూడికి సంబంధించి అంటే మనం ఈ మధ్య కాలంలో చూసినటువంటి అంటే ఆయనలో ఉన్నటువంటి దూకుడిని కొంత వైసీపీ అంటే దూకుడు మనస్తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా అటు కేసుని చిన్ని వ్యవహరిస్తున్నారనేది కూడా కొంత ఉన్నటువంటి ఆరోపణ. అయితే ఇది క్రమంగా చిలికి జానువాలుగా మారటం ఈ నేపథ్యంలోనే అయితే కొంత ఈయన కొలికపూడి శ్రీనివాసరావు కూడా కావాలని వెనక్కి తగ్గినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే పార్టీకి ఇబ్బంది కలిగే విధంగా ఉండి చింతిస్తున్నానని అంటున్నారు. కొంత తన వైఖరిని సరిదిద్దుకుని పార్టీ లైన్ లో ఉన్నానని నిరూపించుకునే ప్రయత్నం కూడా కొంత జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఎంపీకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తాను, ఆయన నుంచి కూడా అదే ఆశిస్తానని చెప్పడం ద్వారా ఒక విషయాన్ని స్పష్టం చేశారు. రాజకీయాల్లో అధికార యంత్రాంగం అలాగే కార్యక్రమాల నిర్వహణలో ఎంపీ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉంటేనే అది అభివృద్ధికి సాధ్యం అవుతుంది. అలాగే పంతాలకు పోతే ఏం జరుగుతుంది అనేది ఇప్పటికే చాలా నియోజకవర్గాలు చూసినటువంటి పరిస్థితి. అందుకని గివ్ అండ్ టేక్ పాలసీని కొలికపూడి ప్రతిపాదించినట్టుగా కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అంటే ఆయన ఎలా స్పందిస్తారనేది కూడా కేసు నుంచి అలాగే ఇటు కులం రంగు పులిమే ప్రయత్నం జరిగి ఉండవచ్చు, అంటే అటు ఈ వివాదానికి సంబంధించి అనేది కూడా కొంత జరిగింది. ఈ నేపథ్యంలో రాజకీయాల కోసం కులం కార్డు తీయడం అనేది ఈ మధ్య కాలంలో జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత అటు పార్టీ అధిష్టానం నుంచి సున్నితంగా మెసేజ్ వెళ్ళింది అనేది మాట కూడా వినపడుతోంది. అంటే నిన్నటికి నిన్న హత్యా ప్రయత్నం లేకపోతే నన్ను భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నారనేటువంటి ఆరోపణల నుంచి 24 గంటలు కూడా గడవక ముందే ఏం మంత్రాంగం ఫలించింది కొలికపూడి విషయంలో పర్టికులర్గా? ఎందుకంటే కొలికపూడి విషయంలో ఎటువంటి వివాదాలు వచ్చినప్పటికీ కూడా అది కొన్ని వారాల పాటు నివురుగప్పిన నిప్పులా కొనసాగుతూ ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఒక్క రోజులో మరి అధిష్టానం కలగజేసుకొని మాట్లాడిందా లేకపోతే పల్లా శ్రీనివాస్ ఇన్వాల్వ్ అయ్యి చెప్పారా? చిన్ని కూడా ఒక మాట చెప్పడం జరిగింది, ఆయన మా గౌరవ ఎమ్మెల్యే, ఆయనకు మేము ప్రాధాన్యతనిస్తాం, మేము గౌరవించుకుంటామని కూడా ఒక మాట చెప్పడంతో ఇమ్మీడియట్గా కూడా కొలికపూడి ఎస్ నాకు ప్రాధాన్యతని ఇచ్చారనేటువంటి రీతిలో ఇమీడియట్గా కన్విన్స్ అయిపోయి కామెంట్ చేశారనుకోవచ్చు. అలా చూడొచ్చు అంటారు? ఇది అంటే ఈ కొలికపూడి కానీ కేసినేని చిన్ని వ్యవహారం కానీ ఎట్లా ఉందంటే ఇంట్లో ఒకే ఇంట్లో ఉన్నటువంటి 2 సిబ్లింగ్స్ కొట్టుకున్నట్టుంది. అంటే వీళ్ళిద్దరూ కూడా పదే ఏదో ఒక సందర్భంలో విమర్శలు చేయటం, అంటే ఒకళ్ళ మీద ఒకరు విమర్శలు చేయటం. ఇప్పుడు కొలికపూడి శ్రీనివాస వ్యవహారాలు ఒకసారి మనం చూద్దాం.
ఈయన గతంలో కొంత పార్టీకి యాక్టివ్ అంటే పార్టీ కోసం పనిచేశారా లేదా అనే దాని సంగతి పక్కన పెడితే వైసీపీకి వ్యతిరేకంగా అయితే పనిచేశారు. దీంతో కొలికిపూడి విషయంలో కూడా పార్టీ అధిష్టానం అంతే సానుకూలంగా ముందుకు వెళ్ళినటువంటి వాతావరణం మనం చూసాం. అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఇగో సమస్యలు అనేది బయటకు వస్తున్నాయి. పదే పదే నియోజకవర్గం ఇగో సమస్యలు పార్టీని నాశనం చేస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే నియోజకవర్గంలో అంటే దాదాపు 2 దశాబ్దాలు కేసినేని చిన్ని 10 ఏళ్ల పాటు ఆయన నాని ఎంపీగా ఉన్నప్పుడు వీళ్ళ అమ్మాయి కేసినేని నాని 10 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఇటువంటి సమస్యలు ఉండేవి కాదు. ఎందుకనంటే అక్కడ స్థానికంగా ఎవరు ఎమ్మెల్యే లేరు కాబట్టి టీడీపీకి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యేనే ఉండేవారు. కాబట్టి చిన్న నాని తన వర్గాన్ని తాను పెంచి పోషించుకున్నారు. తాను చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నాని చేస్తూ వచ్చారు. కాబట్టి నానికంటూ సపరేట్ వర్గం ఏర్పడింది. అదే ప్రయత్నాన్ని ఇక్కడ కేసినేని చిన్ని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి చిన్ని కూడా చేస్తూ రావడం ఇది కొంత ఎమ్మెల్యేకి చికాకు కలిగించింది. అంటే కొంత దూకుడు మనస్తత్వం కానీ ఇగో ప్రాబ్లమ్స్ కానీ యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ కానీ కేసినేని కొలికిపూడి శ్రీనివాస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈయనకి నచ్చలేదు. అలాగే అటు ఎమ్మెల్యేని కాదని చెప్పేసి ఎంపీ చేయటం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు మన వేణుగోపాల స్వామి ఆలయంలో ఇప్పుడు మనం తప్పెవరదని మాట్లాడకూడదు కానీ ప్రోటోకాల్ ప్రకారం కొలికిపూడికి ప్రాధాన్యత దక్కాల్సి ఉంది. ఎందుకనంటే స్థానిక ఎమ్మెల్యే కాబట్టి. ఇప్పుడు అది విజయవాడలోనో ఎక్కడో అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కులం కార్డు అని అంటే ఇప్పుడు ఏదో కమ్మ ఎమ్మెల్యేల దగ్గర ఆయన బిహేవ్ చేస్తారా అనే మాట కూడా ఉంది. కాబట్టి ఎక్కడా లేనటువంటి దూకుడు కొలికిపూడి దగ్గర చిన్ని ఎందుకు చూపిస్తున్నారు అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారినటువంటి అంశం. కాబట్టి ఇక్కడ ఇద్దరు అంటే సమన్వయంతో ముందుకు వెళ్ళకపోతే రేపు భవిష్యత్తులో మళ్ళీ నియోజకవర్గం అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల పరంగా చూసుకున్నా అక్కడి నుంచి వస్తున్న నివేదికలు చూసుకున్నా కార్యకర్తలు ఎవరు కూడా కొలికిపూడి నాయకత్వాన్ని ఇష్టపడటం లేదు. లేదా నియోజకవర్గంలో కొలికిపూడి వర్గం ఏదైతే ఎస్సీ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా కొంత ఎంపీ చిన్ని విషయం ఆగ్రహంగా ఉన్నారనే మాట కూడా వినపడుతుంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పార్టీ అనేది విచిత్రం కాబట్టి దీనికి సంబంధించి ఇవ్వాల్సినటువంటి వార్నింగ్ అంటే మీరు అన్నట్టుగా రాత్రికి రాత్రి ఇవ్వాల్సినటువంటి వార్నింగ్ ఇచ్చారా లేదంటే ఎలా నడుచుకోవాలని చెప్పారు అనే విషయాలు పక్కన పెడితే వీళ్ళిద్దరూ కూర్చుని ఒకసారి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీడియాలో ప్రకటనలు లేదంటే సోషల్ మీడియాలో స్టేటస్ల కంటే కూడా వీళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం దొరుకుతుందనే విషయం అయితే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక కొలికపూడి వివాదం 24 గంటలు గడవక ముందే ఒక కొలిక్కొచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేసినేని చిన్ని వర్సెస్ కొలికపూడిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ నిన్నటి వరకు కూడా తన ప్రాణానికి హాని ఉంది, తనపై హత్యాయత్నం చేయబోతూ ఉన్నారు, నాకు సెక్యూరిటీ ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించినటువంటి తీరుకు సంబంధించి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి యూటర్న్ తీసుకున్నటువంటి తీరు వరకు ఒకసారి చూస్తే తిరువూరు వివాదాలు ముగిసినట్లేనని కూడా ఆయన ప్రకటించినటువంటి ప్రకటన ఏ మంత్రాంగం పనిచేసింది. నా నియోజకవర్గంలో ఎంపీకి ఇవ్వాల్సినటువంటి గౌరవం నేను ఇస్తా, ఆయన నుంచి కూడా నేను అదే ఆశిస్తా అనేటువంటి ఒక మాట చెప్పారు కొలికపూడి. ఇటీవల పరిణామాలు కూడా పార్టీకి ఇబ్బంది కలిగించి ఉంటే చింతిస్తున్నాను అంటే పార్టీకి ఇబ్బంది కలిగినాయని కూడా ఆయన ఫీల్ అయ్యారనేది కూడా ఆయన మాటల్లో అర్థమైపోతుంది. ఇక నుంచి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతా అని కొలికపూడి క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల కోసం కులం కార్డు తీయడం నా అభిమతం కాదు అంటూ కూడా ఈ విషయానికి సంబంధించి పర్టికులర్గా కొలికపూడి క్లారిటీ ఇచ్చినటువంటి బిగ్ బ్రేక్ న్యూస్